ప్రస్తుతం మనతో పాటు ఆస్మా గారు ఉన్నారు. ఆస్మా గారు, ఆ రోజు మీరు రేవంత్ రెడ్డి గారి పైన తొడగొట్టడం కావచ్చు, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ విమర్శించడం కావచ్చు, తర్వాత మొత్తానికి మీరు పెయిడ్ బ్యాచ్, పేమెంట్ బ్యాచ్, కేటీఆర్ దగ్గర డబ్బులు తీసుకుని ఆస్మా ఇదంతా చేస్తుంది, సో ఆమె అసలు అర్హతలే లేదు, ఆమె ఎలాంటి ఎగ్జామ్ రాయలేదు, ఎక్కడ గవర్నమెంట్ ఉంటే అక్కడ పాట పాడుతుంది అని రకరకాల మీ మీద మీమ్స్ రావడం, కామెంట్ చేయడం అనేది జరిగింది. ఏ విధంగా చూస్తుంది? అప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ లేదు. కాంగ్రెస్ పార్టీ లేనప్పుడు మరి ఆయన అధికారంలోనే లేడు కదా, ఆయన పాట ఎందుకు పాడినాం? మరి పేడ్ బ్యాచ్ లమే అయితే నీకెందుకు పత్తాసు పలికినాము? ఇంకొకటి, నేనంటే పేడ్ బ్యాచ్, ఇంతమంది ఈరోజు ధర్నా చౌక్ లో ఉన్నారు, వీళ్ళంతా పేడ్ బ్యాచ్ ఏనా? అంటే ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళు పేడ్ బ్యాచ్ అని మాట్లాడుతున్నారే. మరి మీరెంత కొన్నారు మమ్మల్ని? 2023లో మాతో ప్రచారాలు చేయించుకుంటున్నప్పుడు మీరు ఎంత కొన్నారు మమ్మల్ని? మీరు అప్పుడు మమ్మల్ని ఎంత కొని ఉంటే మేము ఇప్పుడు అంత కమ్ముడు పోయినట్టు. మీకు సపోర్ట్ చేస్తే మాత్రం స్వచ్ఛమైన నిజమైన నిరుద్యోగులము, లేకపోతే మాత్రం కాదా? ఒకవేళ మీకు నా అర్హతలే ప్రాబ్లం అయితే, నేను ఏ ఎగ్జామ్ రాయలేదో, ఏ ఎగ్జామ్ క్వాలిఫై కాలేదో, మీరు పెట్టే ఏ ఎగ్జామ్ లో నేను అర్హత సాధించలేదో దమ్ముంటే నిరూపించండి. హాల్ టికెట్లు పట్టుకొస్తా, నేను క్వాలిఫై అయిన మార్క్స్ లిస్ట్ పట్టుకొస్తా, నేను పోయిన 1:2 కూడా లిస్ట్ కూడా పట్టుకొస్తా. మీకు దమ్ముంటే ఎక్కడికి వస్తారో రండి, మళ్ళీ నా సర్టిఫికెట్లు కూడా వెరిఫికేషన్ చేసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ కేసులు అయినాయి అని చెప్పేసి అన్నారు కదా, కేసులు అయితే మీరు ఏ ఉద్యోగం రాయడానికి కావచ్చు అనర్హత చేస్తారు కదా, అయితే క్రిమినల్ కేసులు అయితే ఎలిజిబుల్ కాదు, కానీ ఇవి పబ్లిక్ న్యూసెన్స్ కేసులు క్వాష్ చేయించుకున్నా మోస్ట్లీ కోర్టులో ఉన్నాయి. అది కూడా ఒకటి క్వాష్ అయిపోయింది, ఇంకొకటి నడుస్తుంది, అది కూడా క్వాష్ అయిపోతుంది. కాబట్టి ప్రాబ్లం. ఇందిరా పార్క్ దగ్గర కేటీఆర్ గారికి సపోర్ట్ చేయడానికి వచ్చినా నిరుద్యోగులు కావచ్చు, నీట్ విద్యార్థులకు సపోర్ట్ వచ్చిందా? ఇప్పుడు నీట్ విద్యార్థులకే సపోర్ట్ గా వచ్చినాం. ఎందుకంటే నీట్ అనేది నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్, అది నేషనల్ లెవెల్ లో జరిగే ఎగ్జామ్. చాలా మంది డాక్టర్ల మీద, ఇంజనీర్ల మీద అన్న ఒక ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా పిల్లలు ఇంటర్ తర్వాత రాసే ఎగ్జామ్ ని ఎంత పకడ్బందీగా నిర్వహించాలి, అలాంటి క్వశ్చన్ పేపర్ ని మీరు లీకులతోటి, అలాగే ఎందుకు లీకులు అవుతున్నాయంటే పిల్లలు విద్యార్థులు రైలు కింద పడి మీ పేర్ల మీద సూసైడ్ లెటర్లు రాసి చచ్చిపోయినా ఆ ధర్మేంద్ర ప్రధాన్ ని ఇంకా రాజీనామా చేయించట్లేదు. అలాగే ఇక్కడ రాష్ట్రంలో కూడా విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డితో కూడా రాజీనామా చేయించట్లేదు. ఇప్పుడు పిల్లల మీద లాఠీచార్జి జరుగుతానేమో ఇక్కడ ఎవరు స్పందించలే, కాంగ్రెస్ నాయకులు గాని కార్యకర్తలు గాని. ఎప్పుడైతే రాహుల్ గాంధీ మీద అటాక్ జరిగిందో ఆయన ముక్కుల నుంచి రక్తం వచ్చిందంట, ఆ విద్యార్థుల బాడీ నుంచి ఏమైనా రసం వచ్చిందా? నాకు అర్థం కాదు. ఆ పిల్లలది రక్తం కాదా? వాళ్ళని కొట్టినప్పుడు ఎక్కడ పోయిన మీ కాంగ్రెస్ కార్యకర్తలు? మరి అక్కడ ఆయన పోయిండని చెప్పేసి ఇక్కడ ధర్నా మొదలు పెట్టిండు, అది కూడా హైదరాబాద్ కాదు కొడంగల్ మొదలు పెట్టిండు. అసలు ఏంది? ఆ విద్యాశాఖ మంత్రికి ఈ విద్యాశాఖ మంత్రికి పెద్ద తేడా లేదు. అక్కడ నిరుద్యోగుల పైన విద్యార్థుల పైన లాఠీ చార్జ్ జరిగితే ప్రత్యక్షంగా పాల్గొన్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మరి తెలంగాణలో మీ మొహాలు చూసి ఓట్లు వేసినాం కదా మేము. మరి మీ కోటేసిన పాపానికి ఇక్కడ మా మీద లాఠీ చార్జీలు, మా మీద కేసులు, మా మీద అరెస్టుల పర్వం జరుగుతుంటే మీరు ఎక్కడ పోయారు? మరి అక్కడ విద్యాశాఖ మంత్రి నిందిస్తున్నారు కదా, మరి ఇక్కడ విద్యాశాఖ మంత్రి మీరు తెలంగాణ నిరుద్యోగులకు ఎంత న్యాయం చేస్తున్నారు చెప్పండి. అంటే గతంలో బీఆర్ఎస్ హయాంలో కూడా పేపర్లు లీక్ అయినాయి, 100% లీక్ అయినాయి. వాళ్ళ తప్పనే చెప్తున్నాం. ఏమైనా కేటీఆర్ ని సమర్థించట్లే, బీఆర్ఎస్ పార్టీని సమర్థించట్లే. ఈ రోజు కూడా నీట్ పేపర్ విద్యార్థుల కోసమే మేము వచ్చినాము. ఆ విద్యార్థులు జెన్జీ బ్యాచ్ ఇబ్బంది పడుతున్నారు, ఓటక్కు లేని పిల్లలు కూడా ఇబ్బంది పడి దెబ్బలు తింటున్నారు, ఎవరో ఫుడ్ ఆర్డర్ చేసి తింటున్నారు. అంత వైఖరి, అంత నిర్లక్ష్యంగా మీరు వ్యవహరిస్తుంటే అక్కడ పార్లమెంట్ ముట్టడిస్తున్నామని చెప్పేసి జెన్జీ బ్యాచ్ ని మొత్తం కొడుతున్నారు కదా లాఠీలతోటి. ఇక్కడ కూడా మీ గాంధీ భవన్ ని ఉండకుండా చేస్తాం, మీ పార్టీ భవన్ ని ఉండకుండా చేస్తాం చూడండి.